అదిగోండి వచ్చేసాడు. రైడ్ అయితే మొత్తానికి పూర్తి కంప్లీట్ చేశాడు. చెప్పుకోటి ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మనం ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేసామో దానికైతే డబుల్ త్రిబుల్ అయితే ఉంది. సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి? సేఫ్టీ అయితే చాలా బాగుంది. అక్కడ అన్న కానీ, స్టార్టింగ్ పాయింట్ లో అన్న కానీ, ఎండింగ్ పాయింట్ లో బాబాయ్ కానీ చాలా డైరెక్షన్స్ అయితే చాలా బాగా చెప్తున్నారు. ఇది 3000 వెయిట్ అయితే ఆపుతుందంట ఈ రోప్ లైన్. సో మన వెయిట్కి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇది డిస్టెన్స్ అయితే మాత్రం 300 మీటర్స్ డిస్టెన్స్. రైడ్ అయితే మాత్రం చాలా 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 ఎంజాయ్గా ఉంది ఫ్రెండ్స్. సూపర్. హాయ్, హలో, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయితే గుంటూరు దగ్గరలో ఉన్న పేరేచెర్ల నగరవనం ఫారెస్ట్లో అయితే మనం ఉన్నాము. ఓకే, లోనికి వెళ్ళి చూద్దండి ఎలా ఉంటుందో. లోన జిప్ లైన్ అయితే ఉన్నాయని చెప్పి అన్నారు. లోనికి వెళ్ళి చూద్దండి. లోనికి ఎంట్రన్స్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం వెహికల్స్కి పార్కింగ్ అయ్యే ఏరియా అయితే ఇచ్చారు. అలాగే రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫుడ్ క్యాంటీన్ అయితే ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసరికి అయితే 9 to 5 వరకు అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసరికి 20 రూపీస్ మాత్రమే పర్ హెడ్. లోన జిప్ లైన్ అయితే ఉందంటండి. పర్ హెడ్ 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఎలా ఉంటుందని అయితే మాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఫస్ట్ టైం ఎక్కుతున్నాం కాబట్టి ఆ విజువల్స్ అవన్నీ మీకు మేము చూపిస్తాము. చూడండి, ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లోనకైతే ఎంటర్ అయ్యాము. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. చూడండి, లోన చాలా బాగుంది. అక్కడ మ్యాప్ కూడా మనకి పెట్టున్నారు. పార్క్లోకి ఎంటర్ అవగానే వే టు జిప్ లైన్ అనే డైరెక్షన్ బోర్డ్ అయితే ఉంది. తర్వాత దాని కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ డైరెక్షన్స్ అయితే బోర్డు ఇక్కడ పెట్టారు. వ్యూ పాయింట్, ట్రెక్కింగ్, రెడ్ శాండర్స్ ప్లాట్ అని చెప్పేసి. ఫస్ట్ ఆ 3 పాయింట్స్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా వుడెన్తో హట్ టైప్లో అయితే డిజైన్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ పార్క్లో అయితే డిజైన్ చేసి పెట్టారు. హట్ చూడండి ఎంత న్యాచురల్ ఫీల్ ఉందో చూడడానికి. ఇక్కడైతే కూర్చోడానికి బెంచెస్ అవి ఏర్పాటు చేశారు. చాలా నీడ రిలాక్స్ అవ్వడానికి కానీ అంతా న్యాచురల్గా తాటి చెట్లు, చెక్క వీటన్నిటితో చాలా నీట్గా డిజైన్ చేశారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎంత బాగుంది. ట్రెక్కింగ్ పాయింట్ వ్యూ దారిలో అయితే మనం ఉన్నాము. చూడండి ఎంత నీట్గా సిమెంట్తో రూట్ అయితే చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. నడవడానికి కానీ చాలా బాగుంది. పక్కన చూసుకుంటే గ్రీనరీ కానీ ఈ చెట్లు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ దారి మధ్యలో కొంచెం ముందుకు రాగానే ఇలా స్టెప్స్తో ఎంట్రన్స్ ఆర్చి టైప్లో అయితే నీట్గా చెక్కలతో డిజైన్ చేశారు. చూడండి ఎంత నీట్గా ఉందో. చుట్టూ చూడండి ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎంత నీట్గా ఈ ఫారెస్ట్ని అయితే గ్రీనరీతో మెయింటైన్ చేస్తుందో. ఆ కొండలు కానీ ఈ పచ్చని చెట్లు కానీ చూడటానికి చాలా నీట్గా ఉన్నాయి. హిల్ ఏరియా చూడండి, వ్యూ పాయింట్ చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ స్టెప్స్ వైలో అయితే మనం ఉన్నాము. వ్యూ పాయింట్కి వెళ్దాం పదండి. సో మనం అయితే జిప్ లైన్కి ఎంటర్ అవగానే ఎంట్రన్స్లో ఇలా ఐరన్తో హట్ టైప్లో డిజైన్ చేశారు నీట్గా. జిప్ లైన్ దగ్గర ఐరన్ హట్లో అయితే మనం రిలాక్స్ అవుతూ కూర్చున్నాము. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఆ నేషనల్ హైవేస్ కానీ, ఆ హిల్ ఏరియాస్ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ, ఆ గ్రీనరీ కానీ చూడటానికి బ్యూటిఫుల్గా ఉంది. వే టు జిప్ లైన్ దారిలో అయితే ఇక్కడ బోర్డు అయితే పెట్టి ఉంది, డైరెక్షన్ బోర్డు. చూడండి, మనమైతే జిప్ లైన్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చి ఉన్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. జిప్ లైన్ అయితే ఫుల్ సేఫ్టీతో అయితే ఉంది. అక్కడ చూడండి ఎలా పెట్టారో. ఈ లైన్ చూసుకున్నట్లయితే మనం 300 మీటర్స్ అయితే ఉంది రోప్ లైను. అక్కడికి మనం రీచ్ అవ్వడంలోనే మనకి అక్కడ ఒకళ్ళు ఉంటారు హెల్ప్ చేయడానికి, దిగడానికి. జిప్ లైన్ దగ్గర సేఫ్టీకి అయితే హెల్మెట్ పెడుతున్నారండి. ఓకే, గ్రిప్ ఉండటానికి బెల్ట్స్ అయితే పెడుతున్నారండి. ఫైనల్గా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే కోటిని మొత్తం రెడీ చేశాడు భయ అయితే. కోటి అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఓకే, మొత్తం రెడీ అయితే చేశాడు. అది అన్నయ్య డైరెక్షన్స్ చాలా బాగా చెప్తున్నాడు, ఆ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ. కోటి అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నేను ముందు వెళ్తామో అని చెప్పి వెళ్తున్నాడు. ఎంత ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అయ్యాడో అంత ఎక్సైట్గా అయితే వెళ్తున్నాడు. చూడండి, అసలు గాల్లో తేలుకుంటూ హ్యాపీగా వెళ్తున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి, వచ్చేస్తున్నాడు. చాలా అదిగోండి, చూడండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. చాలా చిల్ అవుతున్నాడు. అక్కడికి వచ్చేసరికి స్టాపింగ్ పాయింట్ అండి. ఈ కస్టమర్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కదలుచుకున్న వాళ్ళకి
ముందుగా మేము ఈ క్యారబిన్ అంటారని దీన్ని, ఈ క్యారబిన్ వేసిన తర్వాత క్యారబిన్కి ఈ హార్నెస్ అంటారు దీన్ని, ఈ హార్నెస్ క్యారబిన్ తగిలిస్తాం. క్యారబిన్స్ డైనమిక్ రూప్ తోటి మళ్ళీ క్యారబిన్ ఒకటి వస్తుంది. దీంతో ఒక సెట్ అయిపోతుంది మీకు, ఇది ఒకటే ఒక సెట్ అయిపోతుంది. ఈ సెట్ తోటి మిమ్మల్ని వదిలేయచ్చు. ఈ హార్నెస్ వచ్చేసి మీరేం భయపడాల్సిన పని ఏం లేదు. మంచి గట్టిది, కంపెనీయే, ఈ మొత్తం మెటీరియల్ మొత్తం కంపెనీయే. 2 టన్ కెపాసిటీ పైన ఉన్నాయి అన్నమాట ఈ కెపాసిటీలు. దీని గురించి మనం ఎంత బరువు ఉంటాము, 100 కేజీలు కూడా ఉండము. దీని గురించి భయపడాల్సిన పని లేదు. మళ్ళీ సేఫ్టీ కోసం ఇంకోటి వేస్తున్నాం, మళ్ళీ డైనమిక్ రోప్ తోటి డబల్ ఇదేసి మళ్ళీ క్యారబిన్ కూడా ఇంకోటి వేస్తున్నాం. దాని పుల్లికి డబుల్ సేఫ్టీ క్యారబిన్ కూడా వేస్తున్నాం. డబల్ సేఫ్టీ కోసం డబల్ ఇస్తున్నాం. తర్వాత ఫస్ట్ ఏం చేస్తామంటే అక్కడ స్టార్టింగ్ వదిలిపెట్టేటప్పుడు ఇవన్నీ తయారు చేసిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు చెప్పకుండా మా అనుమతి లేకుండా వస్తారని చెప్పేసి వెనక భాగాన ఒక క్యారబిన్, ఇలాంటి క్యారబిన్ ఒకటి వేసేసి దాంతో రోపు, డైనమిక్ రోపు లింక్ ఉంటుంది. ఆ లింక్ తోటి కొండకి మాకు అక్కడ ఒక రింగు లాంటివి తొడుగుంటాం అనమాట. ఆ రింగు వేసి కట్టేస్తాం. ఇంకా మీరు రావాలని మీరు రాలేరు, మా అనుమతి లేకుండా మీరు రాలేరు. నేను ఇక్కడ పైన బ్రేక్ కొట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్ కొట్టేస్తాం. బ్రేక్ కొట్టేసి జాగ్రత్తగా మీరు ప్లాట్ఫామ్ మీదకి ల్యాండ్ అయ్యేతోటి వదిలిపెడతాం. ప్లాట్ఫామ్ మీదకి మీరు ల్యాండ్ అయిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ఓడ తీసుకుంటాం మేము. ఈ హెల్మెట్ కానివ్వండి, ఇదని కానివ్వండి, అన్నీ కానివ్వండి. ప్రతి ఒక్కటి హెల్మెట్ పెట్టుకుంటే మీ సేఫ్టీ బాగుంటుంది. ప్రతి ఒక్కరం తప్పకుండా హెల్మెట్ని మాత్రం ధరించాలా. లూజ్ అయిన బట్టలు లేకుండా రావాలన్నమాట. లూజ్ అయిన బట్టలు లేకుండా అంటే చీరలు వాటి మీద అంటే కుదరండి పని అది. అందుకని దీనికి కావాల్సిన డ్రెస్సే మనం వేసుకొని రావాల్సి వస్తుంది. తప్పకుండా ఈ డ్రెస్ వేసుకొని రావాలి అందరం. తప్పకుండా ఏంటంటే ఈ వచ్చిన వాళ్ళ రైడర్ని అడగండి ఎలా ఉందనేది చెప్తారు వీరు. ఎట్లుంది సార్? ఫుల్లీ ఎక్సైటెడ్ అండి. చాలా బాగుంది సార్. మనం ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేసామో దానికి డబుల్ ట్రిపుల్ ఎక్సైట్మెంట్ అయితే ఉంది. చాలా బాగుందండి. కాబట్టి ఆంధ్రాలో మనది 2వ స్థానంలో ఉంది. అరకులో ఫస్ట్ అయితే మనది 2వ స్థానంలో మనది ఉంది ఎగ్జైట్. కాబట్టి తర్వాత 3వ స్థానంలో గండికోటకి వెళ్ళింది అనమాట. ఇది మీకు కూడా మేము తప్పకుండా మీ వచ్చిన కస్టమర్స్ అందరి గురించి మీరు కూడా నడుచుకుంటే హ్యాపీ జర్నీ, హ్యాపీగా రావచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, నవ్వుతా ఆడతా పాడుతూ వెళ్ళిపోవచ్చు. దీంట్లో ఎలాంటి తేడా అనేది కూడా ఏమనేది ఉండదు. ఆ ప్రాణానికి ఎలాంటి హాని అనేది ఉండదు. మేము చెప్పిన సేఫ్టీ పెట్టుకోవాలా. ఈ హెల్మెట్ పెట్టుకోమన్నా మీకు సేఫ్టీ కదండి, అది సేఫ్టీ బాగుంటుంది, మాకు మంచిదే కదా మీరు పెట్టుకుంటే. అందుకని సేఫ్టీ ఏది హెల్మెట్ అనేది తప్పకుండా ధరించాలా. హెల్మెట్ అనేది ఇవన్నీ తగిలించే వరదాకా ఉండాలా. నెక్స్ట్ అక్కడ తయారు చేసిన తర్వాత కూడాను ఈ క్యారబిన్ అవి చేసి మేము చూడలేదు అన్నట్టుగా గబికొని క్యారబిన్ వెనకమాలది మేము సపోర్ట్ పెట్టుకుని అది ఓడదీసి గబికొని దూకాలని ప్రయత్నం చేయకూడదు. మేము అక్కడ ఇన్స్ట్రక్షన్ ఏమైతే ఇస్తామో అది మొత్తం పాటించాలా. పాటించి సేఫ్ సైడ్గా హ్యాపీ జర్నీ చేసుకొని హ్యాపీగా నవ్వుతా ఆడుతా పాడుతూ వెళ్ళిపోవాలా, హ్యాపీ ఎంజాయ్ చేసుకుంటా అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. జిప్ లైన్ దగ్గర అన్న అయితే ఈ సేఫ్టీ ప్రికాషన్స్, బెల్ట్, హెల్మెట్స్ అవి అయితే రాజేష్కి పెడుతున్నాడు. వాడు పైకి నవ్వుతున్నాడు కానీ కొంచెం ఇన్ఫీరియర్గా ఉన్నాడు. భయంగా ఉంది మామ ఇది అని చెప్పేసి అంటున్నాడు. అన్న అయితే ధైర్యం చెప్తున్నాడు, ఏం కాదు అని చెప్పేసి ఆ రోప్స్ అవన్నీ సెట్ చేస్తున్నాడు. చూడండి. సేఫ్గా వెళ్తాంగా, హ్యాపీగా వెళ్తావునా? ఇక్కడ పట్టుకో మాకు, ఇక్కడ ఆ రోప్ పట్టుకో, మిడిల్ రోప్. అన్న అయితే ప్రికాషన్స్ అయితే చెప్తున్నాడు. అక్కడ ఎండ్ పాయింట్ లో ఎలా ఉండాలి, ఎలా దిగాలి అనేది. రాజేష్ అయితే ఎగ్జైట్మెంట్ తో వింటున్నాడు ఆ డైరెక్షన్స్ అన్ని. రెడీయా అని చెప్పేసి అడిగారు. మనోడు చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాడు. మనోడైతే వెళ్ళడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు జిప్ లైన్ కి. ఓకే రెడీ. చాలా ఎగ్జైట్మెంట్ తో అయితే రాయేష్ వెళ్తున్నాడు. చూడండి ఎంత చిల్ అవుతున్నాడు. ఈ గ్రీనరీలో చాలా బాగా ఉంది. అన్న అయితే చాలా మోటివేట్ చేసి ప్రికాషన్స్తో అయితే పంపించాడు. మన రాజేష్ అయితే ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాడు. ఫైనల్లీ సేఫ్గా అయితే రాజేష్ రీచ్ అయ్యాడు అక్కడికి. ఫైనల్గా రాజేష్ అయితే జిప్ లైన్ ఎంజాయ్ చేసి రిటర్న్ అనేది ట్రెక్ చేసుకుంటూ వస్తున్నాడు. చూడండి ఎంత చిల్ అవుతూ హ్యాపీగా ఉన్నాడు రాజేష్. ఫైనల్గా అయితే జిప్ రైడ్ అయితే కంప్లీట్ చేసాము. ఫస్ట్లో అయితే చాలా భయంగా ఉంది. భయ్యా మనకు చెప్పినా కానీ ఏమవుద్దో ఏంటని చెప్పి చాలా భయం అయితే పడ్డాను. కానీ మన బ్రదర్ చెప్పినట్టు మధ్యలోకి వెళ్ళంలోనే చాలా ఫ్రీగా అయితే ఉన్నాము. రైడ్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. నేనైతే ఫుల్ ఖుషి అయ్యా. మీకు కూడా రావాలనిపిస్తే మటుకి వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేయండి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువనే ఉంటుంది. ఫైనల్గా రైడ్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాం.
సో ఇప్పుడైతే మనం చిల్డ్రన్ పార్కు, యోగా సెంటర్, ఓపెన్ జిమ్ దారి మధ్యలో అయితే ఉన్నాము. పదండి, యోగా సెంటర్కి, ఓపెన్ జిమ్కి, చిల్డ్రన్ పార్క్కి వెళ్ళే దారి అయితే ఇది ఫ్రెండ్స్. చూడండి, చుట్టూ ఎదురు బొంగుల చెట్లతో, చిన్న చిన్న పచ్చని చెట్లతో దారి అయితే చాలా గ్రీనరీగా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడటానికి చాలా కూల్గా, చాలా బ్యూటిఫుల్గా అయితే దారి అయితే బాగుంది ఫ్రెండ్స్. మనమైతే ఫిట్నెస్ జోన్లోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి రోపులతో అనేక రకమైన గేమ్స్కి సంబంధించి చాలా అనేవి డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ ఫర్ పిల్లల కోసం ఇవన్నీ డిజైన్ చేశారు. ఇది రోప్ చూడండి, చిన్నపిల్లలు నడవటానికి, క్లైంబింగ్ టైప్లో అక్కడ పాకటానికి కూడా ఉంది. అక్కడ టైల్స్తో డిజైన్ చేశారు. ఇక్కడ చెట్లు ఇక్కడైతే చిన్నపిల్లలు పైకి ఎక్కడానికి క్లైంబింగ్ టైప్లో రోప్స్తో డిజైన్ చేశారు. ఇక్కడైతే బిలో 10 సంవత్సరాల లోపు పిల్లలకైతే ఒక టైర్లతో హైకింగ్, క్లైంబింగ్ టైప్లో ఎక్కడానికైతే ఇక్కడ చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడైతే చిన్నపిల్లలు ఈ టైర్ల మధ్యలో ఆడుకోవడానికైతే ఒక స్పాట్ లాగా ఏర్పాటు చేశారు. అలాగే పెద్దవాళ్ళకైతే ఇక్కడ మినీ జిమ్ అయితే ఇక్కడ ఐరన్తో చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా వచ్చి జిమ్ యాక్టివిటీస్ కానీ అవన్నీ చేయవచ్చు. ఇక్కడ యాక్టివిటీస్ ఇలా క్లైమ్ టైప్లో ఎక్కేసి, అలాగే జిమ్ పక్కన అయితే యోగా సెంటర్ అయితే ఏర్పాటు చేశారు. చూడండి ఎంత పీస్ఫుల్గా ఈ యోగా హాల్ అయితే ఉందో. కొంచెం ముందుకెళ్ళగానే ఆ పీస్ఫుల్కి మన పీస్ అని చెప్పగానే గుర్తొచ్చేది బుద్ధుడండి. బుద్ధుడి విగ్రహం కూడా ఇక్కడ పెట్టి ఉన్నారు. ఇక్కడైతే వైల్డ్ యానిమల్స్ బొమ్మల టైప్లో డిజైన్ చేసి గ్రీనరీలో మంచిగా లోపల ఏర్పాటు చేశారు. అదండి ఎలా ఉన్నాయో చూద్దాం. మనం లోపలికి ఎంటర్ అవగానే ఇట్లా రాళ్లతో ఎలుక, తర్వాత మొసళ్ళు, ఇవన్నీ చాలా బాగా పెట్టారు. లోపలికి వెళ్ళిన తర్వాత జింకలు, దుప్పులు, నెమళ్ళు, ఏనుగులు, అడవిలో ఉండే జంతువులన్నీ కప్పలతో సహా అయితే ఇక్కడ నిజంగా రియలిస్టిక్గా మనం నెమలు అయితే చాలా రియలిస్టిక్గా ఉంది. చూడండి ఎంత బాగా మనం నిజంగా నెమలని చూస్తున్నట్టే ఆ పింఛం అనేది విప్పి, నెక్స్ట్ వచ్చేసి దుప్పు అనేది ఉంది. లోపల అయితే అడవిలో ఉండే జంతువులన్నీ నిజంగా మనం రియాలిటీ ఫీలింగ్ కలుగుతుంది. చూడండి, ఈ జంతువు వచ్చేసి నిల్గాయి డీర్ అంట. కొండ చిలువ చూడండి, ఆ చెట్టుకి ఎంత రియలిస్టిక్గా నిజంగా కొండ చిలువ చెట్టుకి చుట్టేసుకున్నట్టయితే రియల్ ఫీలింగ్ అయితే ఉంది. చూడండి, ఆ పెయింటింగ్ కానీ, ఆ వుడ్ వర్క్ కానీ, ఆ కొండ చిలువ నిజంగా ఉందనే ఫీలింగ్ అయితే ఉంది. సో ఇక్కడైతే హైనా ఉంది. ఆ హైనా చూడండి ఎలా చూస్తుందో. సో ఇక్కడైతే పులి వాటర్ తాగుతున్నట్టు చాలా రియలిస్టిక్గా డిజైన్ చేశారు. చూడండి, నిజంగా పులి వాటర్ తాగుతున్నట్లే చాలా రియలిస్టిక్గా ఉంది. ఓకే, ఎలుగుబంటి అయితే ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్ అండి. చూడండి, నిజంగా ఒక టైగర్ని మనం చూస్తున్నట్టే రియలిస్టిక్ ఫీల్ ఉంది. ఆ పక్కనే వచ్చేసి ఎలిఫెంట్, ఏనుగు అయితే ఉందండి.